హాయ్ అండి, చిరుత టీవీకి స్వాగతం. మొన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్ అదేనండి, తెలంగాణ రైజింగ్ పేరిట 200 కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఆ ప్రోగ్రామును ఆ, ప్రారంభోత్సవం చేసి దాన్ని చివరికి ఏ విధంగా వదిలేశారనేది మన తెలంగాణ రాష్ట్రము ఎంత దిగజారే విధంగా చేశాడు అంటే చూడండి. పక్కపొంటి మీకు ఒక చూపిస్తా. ఆ? తెలంగాణ తల్లి విగ్రహాన్ని తరలించకపోవడానికి ఒక డీసీఎంఓ ఒక చిన్న ఆటోనో మాట్లాడడానికి నీ దగ్గర పైసలు లేవా? నీ దగ్గర డబ్బులు లేవా? అక్కడ జరిగినాక అది అయిపోయినాక ప్రోగ్రాం అయిపోయినాక ఎక్కడి అక్కడ ఉడవిక్కపోయిన్లు అట్టియే బొమ్మలు. ఆ? అన్నీ గుడారాల పేరిట దాన్ని అక్కడ నిర్మించి ఎవరిని వాళ్ళు వీక్కపోయిన్లు. 200 కోట్ల రూపాయలు గంగాపాలు చేసిండ్లు. తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లి విగ్రహం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. సరే, దాన్ని రూపుమాపు చేసి పెట్టినా ఏదో ఒకటి చేసి పెట్టినా మన తల్లి మాత్రము తల్లిగానే మనము కొలుస్తాము కదా. అలాంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ నేలపాలు చేసిండ్లు. దాన్ని ముట్టుకున్నోళ్ళు లేరు, దాన్ని తీసినోళ్ళు లేరు. చివరికి అలా వదిలేస్తే అక్కడ పడిపోయి ఉన్నది విగ్రహము. చూడండి మీరు, ఇదా మన తెలంగాణ రాష్ట్రానికి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు అనేది మనం ఆలోచించుకోవాలి కదా. నీకు 2000 దొరకలేదా దొర? 2000 పెడితే ఆ విగ్రహాన్ని 2000 3000 పెడితే ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఎక్కడో ఒక చోట భద్రంగా పెట్టేవారు వాళ్ళు. కానీ ఆ ఆలోచన మీకు రాదు. ఎందుకంటే మీరు చేయవలసింది చేసిండ్లు, గొప్పలు చెప్పుకున్నారు. ఆనంగా కంపెనీలు వస్తాయి, ఈనంగా కంపెనీలు వస్తాయి అని గొప్పలు చెప్పుకున్నారు. అది వచ్చేదేంతో దాంట్లో ముళ్ళగట్టేదేంతో తెలంగాణ ప్రజలు. కానీ మీరు తెలంగాణ విగ్రహాన్ని ఇప్పుడు అవమానించినట్లే కాదా? ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల కలిగిందనేది మీరు అందరూ చూస్తున్నారు కదా.